ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే హింస జరిగిందని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. విజయవాడలో సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ని కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సందర్భంగా ఏపీలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిందన్నారు. పోలింగ్ సందర్భంగా జరిగిన హింసలో పోలీసు అధికారుల పాత్రపై సిట్ చీఫ్ కు వివరించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కూటమి కుట్రలు చేసిందని మండిపడ్డారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినటువంటి సందర్భం ఆంధ్ర రాష్ట్రంలో ఒక దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. విఫలమైతే పర్వాలా సరి చేసుకోవచ్చు. కొల్లుడైంది తెలుగుదేశం పార్టీతో. వారి దగ్గర బ్రైబ్స్ తీసుకున్నారు. తీసుకుని ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం తెలుగుదేశం వారు పన్నినటువంటి పన్నాగంలో పావులుగా పోలీసులు పనిచేశారు అంటే దాని అర్థం ఏంటి? కంచె చేను వేసినట్టు కదా. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడాలి, బూతులు ఆక్యుపై చేసుకోకుండా ఉండాలి, తగాదాలు జరగకోకుండా చేసుకోవాలి. బూతులు ఆక్యుపై చేసుకున్నారు, తగాదాలు జరిగాయి, తలకాయలు పగిలాయి, కొన్ని ఆస్తులు ధ్వంసమయ్యాయి. కొన్ని గ్రామాల్లోని ప్రజలు ఇప్పటికి కూడా ఆ గ్రామాలకు రానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 3 పార్టీలు కూడా కలిసి కూటమిగా ఏర్పడి ప్రజల మనసులను చూరగొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం ఏ విధంగా విధ్వంసాలు సృష్టించారు, ఏ విధంగా కిరాతకంగా కొన్ని మూకల్ని ప్రేరేపించారు, వాళ్ళని ప్రేరేపించడంలో వ్యవస్థలను ఏ విధంగా వాడుకున్నారు, కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు చేపట్టవలసిన చర్యలు చేపట్టకుండా ఒకవేళ చేపట్టినా సరే వాళ్ళు చేసిన మార్పులకి ఎస్పీలను మార్చినా, కలెక్టర్లను మార్చినా అదే జిల్లాల్లో ఏ విధంగా మళ్ళీ విధ్వంసాలు జరిగాయి మనం చూసాం. దీని మీద సిట్ అధికారులకి విన్నవించాం, చర్యలు తీసుకోమని చెప్పాం. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన్ని మళ్ళా ముఖ్యమంత్రిగా చూడాలని ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలుస్తున్నారని తెలిసిందో, ఎప్పుడైతే ఈ బహుజనులైనటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కూడా పెద్ద ఎత్తున వైసీపీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించుకుంటున్నారని చెప్పేసి తెలిసిందో, కూటమి పెద్ద ఎత్తున దాడులు చేయటం మొదలుపెట్టింది. అగ్రకులాలకు చెందినటువంటి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల గ్రామాల్లో వాళ్ళ పేటలకు వెళ్లి, వాళ్ళ నివాస ప్రాంతాలకు వెళ్లి బండ బూతులు తిడుతూ, హింసాత్మక ధోరణులను అనుసరిస్తూ, కర్రలతో కత్తులతో దాడులు చేస్తూ గ్రామాల నుంచి తరిమి కొట్టినటువంటి విషయం వైసీపీ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది.